మావయ్యని ఆడపడుచుని తరిమేసిన చెడ్డ పేరు నాకెందుకు? లోపలికి రండి, చెరో ఒక కాఫీ ఇస్తాను. చెరో 10 రూపాయలు. చిట్టా పద్దుల పుస్తకంలో రాయడం మర్చిపోకండి. ఇంకో 2 తప్పులు పూర్తయితే వాణ్ణి ఏ దేవుడు కాపాడాడు. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నావురా ఇంతమందిని? హాయ్ అంటే అంకుల్ అంటున్నారు. మరీ అంత ఓల్డ్ లుక్ లో ఉన్నానా నేను? మీకేంటి డాడ్, ఎవర్ గ్రీన్ యంగ్స్టర్. నా ఎల్డర్ బ్రదర్ అంటే నమ్మేస్తారు. థ్యాంక్ యూ. మూడు బాగోలేదా? సరదాగా చెరో పెగ్గేద్దామా? పెగ్గేసే మూడు కూడా లేదు డాడ్. అయినా మమ్మీ ఏంటి సడన్ గా మ్యారేజ్ ఫిక్స్ చేస్తానంటుంది? లీవ్ ఇట్ యార్. మీ మమ్మీ ఎప్పుడు ఏదో ఒక ప్రపోజల్ తీసుకొస్తూనే ఉంటుంది. అయినా నీకు నచ్చితేనే కదా సెట్ చేస్తాం. సో యూ డోంట్ వరీ. నో డాడ్, ఈసారి ఎందుకో మమ్మీ చాలా సీరియస్ గా కనిపిస్తోంది. ఇట్స్ న్యాచురల్. నువ్వు ఏ మోడల్తోనో కమిట్ అయిపోతావని టెన్షన్ పడుతోంది. ఫన్ కోసమో ప్రొఫెషన్ కోసమో నువ్వు ఈ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తావని చెబితే బాగుండదు కదా. అందుకే తన ముందు నేను సైలెంట్ అయిపోయాను. ఓకే, బీ కూల్ యార్. ఫైన్ డాడ్, నేను ఫ్రెష్ అయి వస్తాను. క్రిష్. ఎస్ డాడ్. కొత్త మోడల్ రష్మి కత్తిలా ఉంటుందట. డాడ్ అది కాదురా, అది డాడ్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ రష్మి. చెప్పేమంటావా? గురూజీ, లేక వచ్చిన ఉద్యోగం లేకుండా పోయింది. ఫ్రెండ్ పెళ్లికి గిఫ్ట్ తీసుకెళ్దాం అనుకుంటే చేతిలో రూపాయి కూడా లేదు. ఏం చేయాలి గురూజీ? మీనాక్షి, ఆకాశంలోకి చూస్తూ నిలబడితే దేవుడు దిగొచ్చి డబ్బులు ఇవ్వడు బంగారం. పని చేస్తేనే డబ్బులొస్తాయి. ఉద్యోగం సద్యోగం ఎలాగూ లేదు. కనీసం మంట పెట్టి వంటైన చేసి పెట్టు. నేను వడ్డీ వసూలుకెళ్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచినవే, వెళ్ళి కానివ్వు. వెళ్ళు. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఏదో పెళ్లికి వెళ్ళాలన్నావు, ఇంకా ఇలా ఉన్నావేంటమ్మా? వదిన వంట చేయమంది నాన్న. చేయకుండా వెళ్తే కోప్పడుతుందేమో. ఒక్క మాట కూడా అందమ్మా, పైగా మెచ్చుకుంటుంది. పెళ్లిలో భోంచేస్తావు కదమ్మా, నీ ఒక్కదాని భోజనమైనా మిగిలించావని సంతోషపడుతుంది. గుడి సెక్రటరీని అడిగి డబ్బులు తెచ్చానమ్మా. ఏదైనా గిఫ్ట్ కొని తీసుకెళ్ళు. త్వరగా వెళ్ళు. మీ వదిలికి వంట నేను చేసి పెడతానమ్మా. అలాగే నాన్న. వెళ్ళే తల్లి. ఫ్రెష్ అనమ్మా. టమాటాలు ఎంత ఉన్నాయేంటి? 80 అండి. బలే అన్ని పుచ్చులే ఉన్నాయి. ఏమున్నాయి? అదేంటమ్మా అన్ని అలా పడేస్తున్నారు? సర్లే గాని ఉల్లిపాయలు ఎంత? 111 అండి. ఏంటి 3 ఒకట్లా? ఉల్లిపాయలు? ఈ ఉల్లిపాయలు 111? ఏం బాగున్నాయి పాయలన్నీ ఉడిపోతాయి. ఇలాంటి అమ్మేతా 111 అంటే 3 నామాలు. వద్దులే గాని వంకాయ ఎంత? 100 అండి. ఇది పుచ్చులు ఉన్నాయి 100 రూపాయలా? అయ్యో ఇదిగో పుచ్చులని తెచ్చి మంచి అంటవా బయటవే. అయ్యో అదేంటమ్మా? నాకేం వద్దు. ఈ సంసారం ఎదలేకే నా మొగుడు సన్నాసులు కలిసిపోయాడు. ఇవి కొన్నాననుకో అలాగే నేను సన్నాసులు కలిసిపోలేం. ఇలా పారైతే అన్ని అమ్ముకున్నట్టే. ఏం అక్కలొద్దు. పుచ్చులు తెచ్చుకుని అల్లి అమ్మేస్తాడు. పుచ్చులు తెచ్చి ఆయన అమ్మేద్దామని 100 అంట. పొద్దున్నే మంచి బేరం తగిలింది. ఏంటి అలా చూస్తున్నావు? ఎలా? హలో, నీ గ్రహబలం
ఇప్పుడే చూశాను నాయన. బలంగా ఉందా బలహీనంగా ఉందా? పేషెంట్లా చాలా వీక్ గా ఉంది. అవునా? ఆ ముక్క ఇప్పుడు చెప్తారేంటండి? ఇప్పుడే బయటకు వచ్చా. అయితే వచ్చిన పని తొందరగా ముగించుకుని ఇంటికెళ్ళిపో. దుష్టగ్రహం నీ చుట్టుపక్కలే అయిపోయి నీ చుట్టుపక్కలే తిరుగుతోంది. అలాగే బాయ్. అయ్యో నన్ను ఇక్కడ చూస్తే చంపేస్తుంది. రేయ్ ఆగరా, నీ పని చెప్తా. ఇది వచ్చిందంటే వస్తున్నా. ఏరా, ఎన్ని రోజులైందిరా వడ్డీ కట్టి? లెక్క పెట్టలేదక్క. ఇంటికెళ్ళి లెక్క పెట్టి ఫోన్ చేసి చెప్తానక్క. ఆహా, నోర్మోయ్. ఈ వంక పెట్టుకుని తప్పించుకుందాం అనుకుంటున్నావా? లేదక్క. లెక్క నా దగ్గరుందిరా. మక్కలిరుక్కొట్టి మరీ వసూలు చేసుకుంటానేమనుకుంటున్నావో? నీకు దండం పెడతానక్క. ఛీ, 10 మందిలో పరువు తీకక్క. ఆహా. అసలే నేను పని చేసే చోటు బాగుండదక్క. 10 మందిలో పరువు తీస్తేనే కదరా రోషానికొచ్చి వడ్డీ కడతావు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెడతావా? ఇంటికొస్తే లేవని చెప్పిస్తావా? పడేసి తొక్కితే పసరు కక్కేస్తావు బిడ్డ. నాతో పెట్టుకోకు. డబ్బులు తీ. అక్క ప్లీజ్ అక్క, ఇప్పుడు లేవక్క. ఇలా కాదు, రా నాతో పాటు రా. ఏటీఎంకి రా. అయ్యో ఏటీఎంకి వెళ్దాం. అక్కడికి వెళ్ళి డ్రా దండం చేసి పెడతాను, రా. వదిలే అక్క. అర్థం చేసుకో అక్క. ఏంటి అర్థం చేసుకునేది? నా వడ్డీ నాకు ఇవ్వలేదనుకో తొక్కి నారతీస్తా బిడ్డ. ఏమనుకుంటున్నావు? అలాగే అక్క. వదలను. Excuse me. ఏంటి? మీరు కొంచెం తప్పుకుంటే నా కార్ తీస్తా. నువ్వు పద పద. ఏంటిది గురుజీ? ముందు నుయ్యి వెనక్ గుయ్యి. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు కానీ శాటిలైట్ పెట్టుకోట. అబ్బా వాడే అయ్యి ఉంటా. హలో సర్వజ్ఞ శర్మ గారు, అబ్బా నేనేనయ్యా. నా టైం బానే ఉంది. దుష్టగ్రహం ఏది నా దగ్గరికి రాలేదు. అబ్బా అలా సౌండ్ వచ్చేటట్టు చంకలు గుద్దుకోకు నాయనా. దుష్టగ్రహం నీ వెనకాలే ఉంది. నా వెనక? నువ్వా? మీరా? నా కారు ఎందుకు ఎక్కావు? మీరని నాకేం తెలుసు? ఇవాళ నాకు దొరికావే. నా టైం బ్యాడ్ అనుకున్నాను, కానే కాదు. నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మంచి టైం. రివెంజా? ఎస్, నన్నే పోలీసులు పట్టించావు కదూ. నా పర్మిషన్ లేకుండా నా కారులో దూరినందుకు నిన్ను పోలీసులు పట్టిస్తా. అయిపోయావే ఇవాళ నువ్వు. అయ్యో ఇదేమైనా సినిమానా? చిన్నప్పుడు అరెస్ట్ చేయిస్తే పెద్దయ్యాక పగ తీర్చుకోవడానికి? ఆపండి ప్లీజ్. ఆపనే. నీలాగా కనకదుర్గ లక్ష్మీదుర్గ అంటూ చోటామోటా పోలీసుల దగ్గరికి తీసుకెళ్లను. డైరెక్ట్ గా ఎస్పీ దగ్గరికి తీసుకెళ్లి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. లేడీ కానిస్టేబుల్స్ కి డబ్బిచ్చి పిచ్చ కొట్టుడు కొట్టిస్తాను. అయ్యో నేనే చేశానండి. కారెక్కానంతే. మీ కారు ఎత్తుకుపోలేదుగా. ఆ మాత్రానికి పోలీసులు పట్టిస్తారా? పట్టించడం కాదే, 10 ఏళ్లు జైల్లో వేయిస్తా. కాపాడండి. హే, హెల్ప్. నువ్వెంత అరిచినా వదిలిపెట్టనే. సర్ హెల్ప్ హెల్ప్ అరు అరు అరు. హెల్ప్ హెల్ప్ కాపాడండి. వినపడదు, గట్టిగా అరు. హెల్ప్ 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 కాపాడండి కాపాడండి. హెల్ప్ హెల్ప్. హలో కంట్రోల్ రూమ్. హెల్ప్ హెల్ప్. అక్క చెల్లి, అక్క అసలేం జరిగిందంటే వెళ్దామా? ఎక్కడికి? ఇంకెక్కడికి?
అత్తారింటికి. అది देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ ఇటు ఇవ్వండి సార్. బాడీ స్టీల్ కేస్ సింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ మేడం సైన్ పెట్టారు. కాకి డ్రెస్ కే కొత్త కలర్ వాడెక్కడా? బాత్రూమ్ పక్కన కూర్చోబెట్టాం మేడం. వెళ్ళి తీసుకురావండి. అలాగే మేడం. స్వెల్లింగ్ ఏంటి ఇంత లేటు? థ్యాంక్ యూ మేడం. అగో హై అండ్ స్టైలింగ్ వదిలిపెట్టాను కదా అని ఏం చేసినా చెల్లుతుందనుకోకు. అంతం కాదిది, ఆరంభం అని గుర్తుపెట్టుకో. మళ్ళీ ఏ ఆడపిల్లనైనా అల్లరి పెట్టావో తిత్తి తీస్తా. ఓ హలో, ఎక్కడ మిత్రమా? ఇంకెక్కడ? పోలీస్ స్టేషన్ బయట. ఓ శ్రీకృష్ణ జన్మస్థానం దర్శించుకు వస్తున్నావా మిత్రమా? అవును, ఇప్పుడే ఒక తాటకి తాట తీసి పంపించింది. ఇది రెండోసారి దీనికి బుక్ అవడం, అంతా ఆ రాక్షసి వల్లని. అవును, దీనికి పర్మనెంట్ రెమెడీ ఏమీ లేదా? 2 సార్లు ఆ అమ్మాయి మూలంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి వచ్చావు అంటే ఆ గ్రహం మామూలు గ్రహం కాదు మిత్రమా. కాబట్టి ఓ పని చెయ్యి. ఏం చేయమంటారు? ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఆ చుట్టుపక్కలకి వెళ్లకుండా జాగ్రత్త పడు మిత్రమా. ఈ సమస్యకి అంతకన్నా మించిన రెమెడీ లేనే లేదు మిత్రమా. ఇదా మీరు చెప్పే సలహా? నేనిచ్చిన ఈ సలహా విలువ నీకు అనుభవంలోకి వస్తే కాని తెలియదు మిత్రమా. థ్యాంక్ యూ. జాగ్రత్త మిత్రమా. నిన్ను పట్టి పీడిస్తున్న ఆ దురదృష్టగ్రహం నీ చుట్టూరానే తిరుగుతున్నట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి సుమి. అర్థమైందా? జాగ్రత్త. సార్, అమ్మాయిల జోలికెళ్తే బెయిల్ కూడా దొరకని అభయ నిర్భయ లాంటి కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అందుకే అలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. నేను మా అసిస్టెంట్ను పంపిస్తాను. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇచ్చి పంపించండి సార్. ఎరా ఆఫీస్కి వెళ్దాం. ఇంటికి వెళ్దాం పద. ఈ సంగతి డాడీకి చెప్పావా ఏంటి? లేదురా. బతికించారా బాబు? రే, అంకుల్ ఫోన్ చేస్తున్నారా? ఏం చెప్పమంటావు? ఈ సంగతి తప్ప ఇంకేమైనా చెప్పరా బాబు. హలో అంకుల్. ఎరా ఎక్కడున్నావు? అది టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ బయట అంకుల్. పోలీస్ స్టేషన్ దగ్గర ఏమైంది? అయ్యో ఏమీ కాలేదు అంకుల్. మీరు ఫోన్ చేశారని కార్ ఇక్కడ ఆపి మాట్లాడుతున్నాను అంకుల్. క్రిష్ ఏంటి ఫోన్ చేస్తే అటెండ్ చేయడం లేదు? ఫారెన్ డెలిగేట్స్తో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఫోన్ ఎలా అటెంప్ట్ చేస్తాడు అంకుల్? ఫారిన్ డెలిగేట్సా? సడన్ గా వాళ్ళతో మీటింగ్ ఏంటి? లోపల మీటింగ్లో ఏమేం జరిగిందో, ఏమేం మాట్లాడుకున్నారో నాకు పూర్తిగా తెలియదు అంకుల్. కళ్ళారా చూసే అదృష్టం కూడా నాకు లేదు అంకుల్. సరే సరే, ఆ మీటింగ్ త్వరగా పూర్తి చేసి అర్జెంటుగా గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పు. అలాగే అంకుల్. రేయ్ అంకుల్, నేను గెస్ట్ హౌస్కి రమ్మన్నారా? ఏదో అర్జెంట్ మీటింగ్ అంట. నువ్వు వస్తున్నావు కదా బాబు, నేను రాను. నాకు అర్జెంట్ పనులున్నాయి. నన్ను మధ్యలో డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో. రేయ్, నేను కార్ తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. హాయ్ డాడ్. హాయ్. వాట్ హ్యాపెన్? ఎందుకు అదోలా ఉన్నారు? మనసు పాడైపోయిందిరా. ఎందుకు? మమ్మీ మళ్ళీ యాంగ్రీ బర్డ్లా మారి మిమ్మల్ని గెటౌట్ ఏమన్నా అందా? ఏ ఇప్పుడు ఆ ముసల్దాన్ని గుర్తు చేసి నా ఏజ్ నాకెందుకు తెలిసేలా చేస్తావు? డాడ్, మీరు మరీ డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. అసలు ఏమైందో చెప్పండి ముందు. చెప్తాను. క్రిష్,
నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నాకేదైనా బెస్ట్గా అనిపిస్తే అది నీ చేతిలో ఉండాలనుకున్నాను. డాడ్, ఇప్పుడు ఈ విషయం చెప్పడానికేనా ఇంత అర్జెంట్గా పిలిపించారు? ఓకే, ఇది కాదు. ఈరోజు ఒక బ్యూటిఫుల్ గాడ్ క్రియేషన్ చూసాన్రా. ఏంటది? అమ్మాయి. అమ్మాయా? ఎస్, అమ్మాయి. షీఈస్ వెరీ బ్యూటిఫుల్. నాకు చాలా బాగా నచ్చింది. నీకు తెలుసు కదా, నాకు ఏది బెస్ట్గా అనిపించినా అది నీ చేతిలో ఉండాలనుకుంటాను. సో సో నువ్వు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యాలి. వాట్? ఎస్, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి నీకెంత టైం పడుతుంది? డాడ్, డాడీని అడుగుతున్నాను, చెప్పు, ఎంత టైం పడుతుంది? ఏంటి మీరు ఈరోజు అంత కొత్తగా మాట్లాడుతున్నారు? హే, కమోన్ మ్యాన్, త్వరగా చెప్పరా. అవన్నీ చెప్పడానికి కుదరదు. ఇట్స్ మై సీక్రెట్. రే, నేనేమి నీకు కాంపిటీషన్ రాను గాని చెప్పు, ఎంత టైం పడుతుంది? యు మీన్ 10 days? 10 hours? డాడ్, జస్ట్ 10 minutes. Only 10 minutes? How it is possible, man? పాసిబిలిటీస్ పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది డాడ్. Okay, let us move. ఏ స్టాప్. నాకు ముందు అమ్మాయి నచ్చాలి. నీకు నచ్చితేనే. అవును, ఇంతకీ అమ్మాయి ఎక్కడా? ఆ ఫిష్ చూడు. ఏయ్, ఎక్కడికి? స్విమ్మింగ్ కి వెళ్తున్నావా? లేదు డాడ్, గాలం వేసి చేపను పట్టడానికి. హే, హాయ్. హే, యు ఆర్ ప్రాబబ్లీ సోఫియా, రైట్? చెల్లెమ్మ స్పీకర్ అంచి. దెన్ దీపిక, జోషిక, జాహ్నవి. నీ పేరు ఎస్ తో స్టార్ట్ అవుతుంది. ఏసెడ్ బిస్కెట్. అండ్ యు బోర్న్ ఇన్ జూన్ మంత్, ప్రాబబ్లీ 8 to 10. ఎవరు మీరు? అయిపోయింది, ఆ పిల్ల ఫ్లాట్ అయిపోయింది. డేట్ ఆఫ్ బర్త్ చెప్తే ఆడపిల్లలు పడిపోతారమ్మా. అయ్యో, ఫ్లర్టింగ్ లో ఇదొక టెక్నిక్ రా. అర్రే, ఈ సంగతి తెలియక చాలా సార్లు ఫ్లాప్లు కొట్టామే. అవును, ఈ మధ్య సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోతాయి. నేను చెప్పే సినిమాల గురించి కాదు, అమ్మాయిల గురించే. ఇంత ఈజీగా పడిపోయేటట్టయితే లేడీస్ కాలేజ్ కి వెళ్ళి రిజిస్టర్ కొట్టేస్తే సరిపోద్ది. ఎంత మందినైనా పడేయచ్చు. నేను కూడా వస్తాను రా. నీ కష్టం. మీరు ముందు మూసుకొని పూర్తిగా విని చావండి. చెవులెందుకు మూసుకున్నారా? చెల్లెమ్మ లిప్సింక్ అవుతుంది కానీ డైలాగ్ వినపడతలా. రే, నేను మూసుకోమంది చెవులు కాదు, నోరు. వినండి. దెన్ మై క్వశ్చన్ ఇస్ రైట్ ఆర్ రాంగ్? ఏం కావాలి నీకు? మీ పరిచయం. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు.
అయితే ఖచ్చితంగా మీరు జూన్లోనే పుట్టారు. మీకెలా తెలుసు? అండ్ డెఫినెట్లీ మీరు జూన్ 9th పుట్టారు. దిస్ ఇస్ ఫిక్స్. కరెక్ట్? కరెక్టే, కానీ మనకు అసలు పరిచయమే లేదు కదా, ఎలా తెలుసుకోగలిగారు? సింపుల్. మీరు పద్మిని జాతి స్త్రీ అని మిమ్మల్ని చూడగానే నాకు అర్థమైంది. స్ట్రేంజ్. వీడు శంకిణీ జాతి స్త్రీని కూడా వదిలేలేడు. మూసుకోరా. ఎలా ఇవన్నీ తెలుసుకున్నారు చెప్పండి? ఇవాళ ఏ వారం? శుక్రవారం తల్లి. అయితే ఇవాళ గుళ్ళో పులిహోర దద్దోజనం పెడతారు. ఇద్దరు అక్కడే కడుపు నిండా తినేసిరండి. ఆ? మరి మొదటి రోజే లేట్గా వెళ్తే ఎవరైనా ఎలా ఊరుకుంటారు?